మన సమంత అసలు ఎన్ని సినిమాలు చేసింది. అందరూ పెద్ద పెద్ద హీరోలతో కూడా చాలా సినిమాలు చేసి టాప్ రేంజ్కి వెళ్ళింది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒకవైపు హెల్త్, ఇంకోవైపు విడాకులు, ఇలా పర్సనల్ అండ్ హెల్త్ కండిషన్తో పోరాడి మళ్ళీ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తిరిగి వచ్చింది. ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా సమంతని మా ఇంటి బంగారం అని అంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి సమంత ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఒకప్పుడు హీరోలతో సమానంగా మార్కెట్ క్రియేట్ చేయడం హీరోయిన్లకు చాలా కష్టంగా భావించేవారు. కానీ కాలం మారింది. మంచి కథ ఉంటే, బలమైన పాత్ర ఉంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది సమంత. మా ఇంటి బంగారం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుకోబోతుంది. నిన్నే మేకర్స్ కూడా అధికారిక ప్రకటన రిలీజ్ చేసి సమంతని కూడా సర్ప్రైజ్ చేశారు. అలా సమంత ఆ వీడియో చూడగానే ఎంత ఆనందపడిందో ఇలా సోషల్ మీడియా వీడియోలో కూడా పెట్టగానే అలా వైరల్ అయిపోయింది. ట్రేడ్ సమాచారం ప్రకారం భారతదేశంలోనే ఈ సినిమా సుమారు 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తుంది. విదేశాల్లో దాదాపు 25 కోట్లకు చేరువైన వసూలు సాధించిన ఈ సినిమా మొత్తం కలిపి 100 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. ఒక మహిళా ప్రధాన చిత్రానికి ఇలాంటి కలెక్షన్లు రావడం నిజంగా విశేషమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ మా ఇంటి బంగారం జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా లెనిన్ సినిమాకు మంచి స్పందన రావడంతో కొంతమేర థియేటర్ల పంపిణీపై ప్రభావం పడుతుందని భావించారు. అయితే సమంత సినిమాకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్, మహిళా ప్రేక్షకులు, యువత నుంచి వస్తున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ ట్రెండ్ స్పష్టంగా చెబుతుంది. అందుకే ఈ వీకెండ్ లో కూడా సినిమా మంచి వసూలను నమోదు చేసింది. ఇక మరోవైపు హాలీవుడ్ చిత్రం ఈవిల్ డెడ్ బర్న్ మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉండగా డమాల్ 4 కూడా గణనీయమైన సంఖ్యలో స్క్రీన్లను దంచుకుంది. అయినప్పటికీ మా ఇంటి బంగారం తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడం విశేషం. గత 24 గంటల్లోనే బుక్ మై షోలో దాదాపు 13,000 టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమాపై ఇంకా ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి పెద్ద ఉదాహరణగా మారింది. విడుదలైన దాదాపు నెల రోజులు పూర్తవుతున్న సమయంలో కూడా ఇంత స్థాయిలో టికెట్ బుకింగ్స్ రావడం సాధారణ విషయం కాదు. ఇందులో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలు కొన్ని ఇప్పటికే ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల దృష్టి మళ్లీ థియేటర్ల వైపు మళ్లింది. ఈ అవకాశాన్ని మా ఇంటి బంగారం బృందం చాలా బాగా ఉపయోగించుకుంది. ఇప్పటికే మంచి టాక్ ఉండటం, కుటుంబ ప్రేక్షకులు వరుసగా సినిమాలను ఎంచుకోవడం, సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ రివ్యూలు కూడా కలెక్షన్లను నిలబెట్టడంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సమయానికే ఎంత మొత్తం వసూలు చేస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల చరిత్రలో ఇది కొత్త రికార్డు సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో సమంత నటించిన కొన్ని సినిమాలు మంచి విషయాలు సాధించినప్పటికీ ఈ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు మహిళా ప్రధాన చిత్రాల విషయానికి వస్తే మహానటి అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి కూడా ఇప్పటికే టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న సమయంలోనే దాదాపు 70 కోట్ల వరకు వసూలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆ రెండు చిత్రాలను దాటి మా ఇంటి బంగారం కొత్త రికార్డులను నమోదు చేయడం సమంత కెరియర్ లో ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా సాధించిన విజయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విదేశాల్లో $2 మిలియన్ మార్క్ దాటడమే చాలా పెద్ద విషయం. కానీ ఈ సినిమా దాదాపు $2.5 మిలియన్ దిశగా దూసుకు వెళ్లడం విశేషం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి మార్కెట్లలో తెలుగు ప్రేక్షకులు సినిమాకు మంచి ఆదరణ చూపుతున్నారు. మంచి కథ ఉంటే భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. అయితే ఈ విజయంతో సమంత స్టార్డమ్ ఒకటే కారణం కాదని చెప్పాలి. నిజానికి ప్రేక్షకులు ఇప్పుడు నటులను కాదు, కథను ఎంచుకోగా సినిమా బాగుంటే ఎవరన్నా ఆదరిస్తున్నారు. బాగోలేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. దీనికి సమంత కెరియర్ లోనే మంచి ఉదాహరణ శాకుంతలం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సమంత వంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కథ ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ కాకపోవడంతో ఆశించిన ఫలితం రాలేదు. అదే సమంత ఇప్పుడు మా ఇంటి బంగారంలో బలమైన పాత్ర, మంచి భావోద్వేగాలు, కుటుంబ ప్రేక్షకులను దగ్గరయ్యే కథతో ప్రేక్షకుల ముందుకు రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇతరులకు కూడా సిఫార్సు చేయడం వల్ల మౌత్ పబ్లిసిటీ రోజురోజుకు పెరిగింది. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి వస్తున్న మంచి స్పందన కొత్త ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్తుంది.
ఈ విజయం మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్ కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ యాక్షన్ సన్నివేశాలు మాత్రమే విజయాన్ని నిర్ణయించడం లేదు. మనసుకు హత్తుకునే కథ, బలమైన భావోద్వేగాలు, ప్రేక్షకులు దగ్గరయ్యే పాత్రలు ఉంటే సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుంది. మా ఇంటి బంగారం అదే విషయాన్ని మరోసారి నిరూపించింది.